ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ನಿಮಿಷರಿಗೆ ಆತ್ಮ ಪ್ರದರ್ಶನ సుఖవనీవ హరి. మన హరికథామృతసారం పాఠంలో నిన్నటి రోజున ಜೀವನಕೃತ ಕರ್ಮಗಳ ಬಿಡದೆ ರಮಾವರನು ಸ್ವೀಕರಿಸಿ ಫಲಗಳ ನೀವನಧಿಕಾರಾನುಸಾರದಲವರಿಗೆ ಅನವರತ ಪಾವಕನು ಸರ್ವಸ್ವ ಭುಂಜಿಸಿತ వికారవనైదనొమ్మెಗೆ పావనಕ್ಕೆ పావన నెనిప హరియుంబుదేనరిదు అనేటటువంటి 26వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 27వ పద్యం. ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುಷ್ಟು ಭೋಜನ ಜಲ ಮೊದಲು ವಿಷ ತೋರುವುದು, ನಿಷ್ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುರಸ ತೋರುವುದೆಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ, ಸುಲಲಿತಾಂಗಗೆ ಸಕಲ ರಸ ಮಂಗಳವೆನಿಸುತ್ತಿಹುದು. ಅನ್ನಮಯ ಕೈಕೊಳದೆ ಬಿಡುವನೇ ಪೂತನಿಯ ವಿಷ ಮೊಲೆಯ ನುಂಡವನು. ಪದಚ್ಛೇದము. ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುಷ್ಟು ಭೋಜನ ಜಲ ಮೊದಲು ವಿಷ ತೋರುವುದು, ನಿಷ್ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುರಸ ತೋರುವುದು ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ, ಸುಲಲಿತಾಂಗಗೆ ಸಕಲ ರಸ ಮಂಗಳವೆನಿಸುತ್ತಿಹುದು. ಅನ್ನಮಯ ಕೈಕೊಳದೆ ಬಿಡುವನೆ ಪೂತನಿಯ ವಿಷ ಮೊಲೆಯ ನುಂಡವನು. ప్రతిపదార్థము. కలుష జిహ్వెಗೆ అంటే రోగాదులతో చెడిపోయినటువంటి నాలుకకు సుష్టు భోజన అత్యంత శ్రేష్టమైనటువంటి భోజనము, జల మొదలు నీరు మొదలుకొని విష తోరుವುದು చేదుగా కనిపిస్తుంది అనిపిస్తుంది. నిష్కలుష జిహ్వెಗೆ అంటే దోషరహితమైన నాలుకకు, అంటే ఏ రోగములు లేనటువంటి ఆరోగ్యవంతుడైనటువంటి వాని నాలుకకు ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಸುರಸ ತೋರುವುದು, అన్ని కాలములందు సర్వకాలములందు పదార్థము మంచి రుచిగా అనిపిస్తుంది. సులలితాంగగే జ్ఞానానంద స్వరూపుడై భక్తులకు అత్యంత సుందరుడుగా దర్శనమిచ్చేటటువంటి భగవంతునికి సకల రస అన్ని రసములను మంగళ వెనుసుతిహదు
శుభములు అనిపిస్తాయి, అన్నీ మంచే అనిపిస్తాయి. అన్నమయ ఆహార పదార్థ అంతర్గతుడైనటువంటి అనిరుద్ధదేవుడు కైకొళదె బిడువనే. మనము ఇచ్చేటటువంటి ఆహారాన్ని స్వీకరింపకుండా వదిలివేస్తాడా అంటే స్వీకరిస్తాడు. ఎందుకు అలా చెబుతున్నారంటే పూతనేయ విష మొలయ నుండవను. తనను చంపడానికి వచ్చినటువంటి పూతన యొక్క విషపూరిత స్తన్యాన్నే త్రాగినటువంటి వాడు అటువంటి దుష్టురాలైనటువంటి పూతన యొక్క విషస్తన్యాన్నే స్వీకరించినటువంటి వాడు భక్తితో మనమిచ్చినటువంటి ఆహారములను స్వీకరింపకుండా ఉంటాడా అంటే స్వీకరిస్తాడు. వాడు అంతటి భక్తవత్సలుడు. ఇక తాత్పర్యం, రోగములతో చెడిపోయినటువంటి నాలుకకు మంచి రుచికరమైనటువంటి భోజనము మరియు నీరు కూడా చేదుగా అనిపిస్తుంది. ఇక ఏ దోషము లేనటువంటి ఆరోగ్యవంతుడై ఉన్నటువంటి వాని నాలుకకు అన్ని కాలములలో అన్నీయు బాగా రుచికరంగానే అనిపిస్తాయి. జ్ఞానానంద స్వరూపుడై భక్తులకు అత్యంత సుందరుడుగా దర్శనమిచ్చేటటువంటి భగవంతునికి అన్ని రసములు శుభరసములే. పూతన యొక్క విషపూరిత స్తన్యాన్నే త్రాగినటువంటి భగవంతునికి ఆహార పదార్థగతుడై ఉన్నటువంటి అనిరుద్ధ దేవుడు భక్తితో మనం ఇచ్చేటటువంటి ఆహారాన్ని స్వీకరింపకుండా వదిలివేస్తాడా అంటే స్వీకరిస్తాడు అని అర్థం. ఇక విశేష వివరణ. కలుష జిహ్వెగే ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುಷ್ಟು ಭೋಜನ ಜಲ ಮೊದಲು ವಿಷತೋರುವುದು. ನಿಷ್ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುರಸ ತೋರುವುದು ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ. ఇక్కడ కలుష జిహ్వ, నిష్కలుష జిహ్వ ఈ రెండింటి లక్షణాలను వివరిస్తూ ఎల్లకాలದಲ್ಲಿ ఎప్పుడు ఎల్లప్పుడు ఈ కలుష జిహ్వ నిష్కలుష జిహ్వ ఎలా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. మనకు కలుష జిహ్వ అని అంటే రోగము వచ్చి రోగము చేత సగము, ఆ రోగము పోవడానికి వేసుకున్నటువంటి మందుల ప్రభావం చేత, యాంటీబయాటిక్స్, ఆ ప్రభావము చేత మన నాలుక చెడిపోయి ఉంటుంది, రుచిని గ్రహించేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటుంది. అటువంటి కలుషపూరితమైనటువంటి నాలుకకు మంచి పంచభక్ష పరమాన్నము మృష్టాన్నాన్ని పెట్టినా వాడికి ఇది చేదుగా ఉంది, ఇది అసహ్యంగా ఉంది అని వాడు వంకలు పెడతాడు. అక్కడ పదార్థము మంచిదే, పదార్థమునందు ఏ దోషము లేదు, వాని నాలుక యందే దోషమున్నది. ఎందుకు? వాని నాలుక కలుష జిహ్వగా అయిపోయినది కాబట్టి. అదే నిష్కలుష జిహ్వ అంటే రోగరహితుడై ఆరోగ్యంగా ఉండేటటువంటి వాని నాలుకకు అన్ని పదార్థాలు, ఏది మంచి పదార్థాలు వానికి పెడితే వాడు అన్నింటినీ బాగా ఆ రుచిని ఆస్వాదించి తింటాడు. ఎందుకు? వాని జిహ్వ నిష్కలుషమైనటువంటిది, కలుషము లేనటువంటిది. ఈ రెండు జిహ్వలు ఇదే విధంగా ఉంటాయి ఎల్లప్పుడూ కూడా. సుష్టు భోజనము, సుష్టు అంటే అత్యంత శ్రేష్టమైనటువంటిది అని అర్థం. బెస్ట్, ద బెస్ట్, ఎక్సీడింగ్లీ గుడ్ అంటాం కదా, ద బెస్ట్.
భోజనము అంటే అన్నము అని అర్థం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అంటే ఆ ఉపనిషద్వాక్యం చెబుతూ ఉన్నది భగవంతునికి అన్నము అని పేరు. అదేమిటండి, కలుష జిహ్వ నిష్కలుష జిహ్వ, మంచి రుచికర పదార్థము నిష్కలుష జిహ్వకు రుచికరంగా తోరుతుంది, రుచికరమైనటువంటి పదార్థము కలుష జిహ్వకు చేదుగా తోరుతుంది అనిపిస్తుంది అని చెప్పి, ఇక్కడ భోజనము అంటే అన్నము, అన్నాన్ని బ్రహ్మగా భగవంతునిగా తెలియండి అని ఉపనిషత్తు చెబుతున్నది అని చెబుతున్నారు కదా. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నం న నింద్యాత్ అన్నం పరబ్రహ్మస్వరూపం అంటూ ఉన్నారు. ఇక్కడ కలుష జిహ్వ నిష్కలుష జిహ్వ అంటే ఈ కలుష జిహ్వ నిష్కలుష జిహ్వ అనేటటువంటిది అనాదిగా ఉండేటటువంటివే. ఇక్కడ సాత్విక జీవరాశులు తామస జీవరాశులు అని రెండు విధాలు. ఈ సాత్వికులకు నిష్కలుష జిహ్వ ఉంటుంది, తామసులకు కలుష జిహ్వ ఉంటుంది. ఇక్కడ అన్నము భోజనము అంటే అన్నము, అన్నము అంటే భగవంతుడు అని అర్థం ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. ఈ సాత్వికులకు భగవంతుడు బాగా మంచివాడుగా అనిపిస్తాడు. ఈ సర్వోత్తముడై అన్నశబ్దవాచ్యుడై విరాజిల్లేటటువంటి శ్రీహరి సాత్వికులైనటువంటి ముక్తియోగ్య జీవులకు రుచిగాను అంటే ప్రేమింపబడేటటువంటి వాడుగా ఉంటాడు. అదే సర్వోత్తముడైన అన్నశబ్దవాచ్యుడైన శ్రీహరి అనాదిగా కలుష జిహ్వ అంటే తామస జీవరాశులైనటువంటి అసురులకు ద్వేషింపబడేవాడుగా ఉంటాడు. ఇక కలుష జిహ్వ నిష్కలుష జిహ్వ అంటే కలుష జిహ్వ అంటే తామసులు, తామస జీవరాశులైనటువంటి అసురులు. నిష్కలుష జిహ్వ అంటే ముక్తియోగ్య జీవులైనటువంటి సాత్వికులు. సాత్వికులకు భగవంతుడంటే రుచిస్తుంది, తామసులకు భగవంతుడంటే రుచించదు. కాబట్టి ఇక్కడ తాత్విక అర్థం ఏమిటి అంటే ఇది తాత్విక అర్థము ఈ మొదటి 3 పంక్తులకు. కలుష జిహ్వెగ సుష్టుభోజన జలమొదలు విషతోరుವುದು నిష్కలుష జిహ్వెగే సురసతోరుವುದು ఎల్లకాలదలి అని చెబుతూ ఉన్నారు. ఇక మిగిలిన 3 పంక్తులు సులలితాంగగే సకల రస మంగళ వెనుసుతిహదన్న ವಿಹತು ಅನ್ನಮಯಕ್ಕೆ ಅನ್ನಮಯ ಕೈಕೊಳದೆ ಬಿಡುವನೆ పూతనయ విష మొలయ నుండవను. ఇక మిగిలిన ఈ 3 పంక్తులు కూడా చాలా సుందరంగా శాస్త్రార్థ గర్భితంగా భగవంతుని తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటూ ఉన్నాయి. వాటిని చెప్పాలంటే ఇంకా ఒక 15 నిమిషాలైనా పడుతుంది. కాబట్టి ఆ విషయాలను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.